హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్టుబడుల లక్ష్యంగా ముందుకు పోతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక కీలక పెట్టుబడి అనేది రావడం, మెయిన్గా విశాఖ నగరానికి ఈ పెట్టుబడి అనేది వస్తున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది. అయితే గతంలో చూసుకుంటే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధాని కింద లేకపోతే రాజధాని కింద చేసేస్తాం, ప్రధాన రాజధాని కింద చేస్తాం, 3 రాజధానులు అనేటట్టు కొన్ని రకాల వార్తలు అయితే విన్నాం. కానీ ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో విశాఖ అభివృద్ధి చెందింది అనేటట్టు ఎక్కడా లేదు. కనీసం ఒక 10,000 కోట్ల పెట్టుబడి వచ్చింది, కనీసం ఒక 10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయనేటట్టు కూడా ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే విశాఖకి తాజాగా చూసుకుంటే గూగుల్కి సంబంధించి 1,00,000 కోట్ల పెట్టుబడితో ఒక కంపెనీ అయితే స్థాపించబోతున్నారు. దానికి సంబంధించి 2 రోజుల కిందటే నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో గూగుల్ ప్రతినిధులు అందరూ కూడా వచ్చి మీటింగ్ అయ్యి MOU సైన్ చేయడం జరిగింది. ఫైనల్ గా ప్రాజెక్ట్ అనేది అప్రూవల్ అయింది. 1,00,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ అనేది విశాఖలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి రికార్డ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గతంలో కూడా మనం చూసుకుంటే విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లి సర్జీ ఏరియాలోకి అర్సెల్ మెటల్ అనే కంపెనీ దాదాపుగా 1,40,000 కోట్ల పెట్టుబడితో అక్కడ 2 దశల్లో ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది అన్నట్టు గతంలో ఒక MOU అనేది ఓకే అవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చాలా బలంగా ఉంది. పైగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆల్రెడీ విశాఖ నగరానికి మెట్రో రైలు అనేది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ కొంత ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు స్టీల్ ప్లాంట్ వరకు కూడా ఈ విశాఖ మెట్రో కూడా మొత్తం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా కీలకంగా చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. DPR కూడా ఆల్రెడీ సిద్ధమైంది, దాన్ని అప్రూవల్ కూడా చేయడం జరుగుతుంది అనేటట్టు మనకైతే సమాచారం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకో కొద్ది రోజుల్లోనే ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అవుతుంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా సరే ఐటీ కారిడార్ కింద మెయిన్ గా వైజాగ్ అంటే విశాఖపట్నం అనేది చాలా బలంగా ఎదుగుతుంది అనేటట్టు మనకైతే కీలకంగా అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదే కానీ, కర్ణాటక రాష్ట్రంలోని మెయిన్ గా బెంగళూరే కానీ, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కానీ ఇలా ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా విశాఖ నగరం అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ కింద ఎదుగుద్ది. ఆల్రెడీ డెవలప్మెంట్ లో చాలా బెటర్ గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిటీలతో పోలిస్తే. ఎందుకంటే బీచ్ కానీ ఇటు వాల్యుయేషన్ పరంగా కానీ ల్యాండ్ కానీ అన్ని విధాలుగా కూడా కొంత బెటర్ గా ఉంది. కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గవర్నమెంట్ తరపు నుంచే కానీ ఇటు పెట్టుబడులను ఆకర్షించిన ఫలం అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మెట్రోపాలిటన్ సిటీలో ఖచ్చితంగా విశాఖ నగరం కూడా జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇదే అభివృద్ధి అనేది, ఇవే పెట్టుబడులు, ఇవే కంపెనీలు అనేవి ఖచ్చితంగా విశాఖ నగరానికి వచ్చినట్లయితే మాత్రం నెక్స్ట్ 5 to 10 years లో ఇంచుమించు హైదరాబాద్, బెంగళూరుతో ఈక్వల్ గా ఉంటది వైజాగ్ నగరం అనేది. అంటే విశాఖ నగరం అనేది చాలా కీలకంగా అభివృద్ధి చెందుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలోనే అది సాధ్యం. 1,00,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ వస్తుంది. ఇంకా వేరే కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ కంపెనీస్ వచ్చినా కానీ ఐటీ కారిడార్ కింద కీలకంగా చూసుకుంటే ఇక్కడ విశాఖ నగరం అయితే చాలా బలంగా అభివృద్ధి చెందుద్ది. ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది ఎంత ప్రయారిటీ ఇస్తుందంటే 6 నెలల్లోనే 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చింది. మెయిన్ గా అర్సెల్ మెటల్ కానీ, BPCL కానీ, లేకపోతే NTPC గ్రీన్ ఎనర్జీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, టాటా కంపెనీ కానీ, ఇటు ఈరోజు చూసుకుంటే గూగులే కానీ, ఇలా ఓవరాల్ గా అన్ని కంపెనీలు కలుపుకొని దాదాపుగా 4 లక్షల కోట్లకు పైగా 6 నెలల్లోనే పెట్టుబడులని ఆకర్షించడం అనేది చాలా గొప్ప విషయం. ఇవే పెట్టుబడులు కొనసాగితే ఏదైతే కూటమి ప్రభుత్వం టార్గెటెడ్ గా మెయిన్ గా ఎన్నికల సమయంలో చెప్పిన ప్రచారం 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా ఇవ్వగలుగుతారు. చాలా ఈజీగా నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నవ్యాంధ్రప్రదేశ్ గా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ లోనే కానీ, అభివృద్ధిలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా ముందుకు దూసిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో 2029 కల్లా కూడా దాదాపుగా 50 to 75% డెవలప్మెంట్ అనేది మనం చాలా క్లియర్ కట్ గా చూద్దాం. ఆ రోజులు రాబోతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు.